సంగమా ప్రేమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లూకాసు సువార్త 8వ అధ్యాయము 2వ వచన భాగము చదువుకుందాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. 10 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హెరోదు యొక్క గృహ నిర్వాహకుడకు పూజా భార్యకు యోహన్నయు, సూసన్నయు అతనితో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయించు వచ్చింది. ఈరోజు మనము మధ్యలేని మరియ గురించి కొన్ని మాటలు నేర్చుకుని ఉంటాం. ఈ మధ్యలేని మరియ ఎవరు అని మనం చూస్తే 7 దెయ్యములు వదిలిపోయినటువంటి ఒక స్త్రీ. ఆమెకు ఒక స్త్రీలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 7 దెయ్యాలు ఉన్నాయి. మామూలుగా బాధ కలిగినప్పుడు, కష్టం ఉన్నప్పుడు ఎంతో బాధపడుతుంటారు స్త్రీలు. అయితే ఒక్క ఆమెలోనే ఒకేసారి 7 దయ్యాలతో పట్టి ఆమె బాధపడుతుంది. ఈ కాలంలో అయితే చాలా తక్కువ, కానీ దాదాపుగా మన సాయిబాబా నగర్లోనే ఒక 30 సంవత్సరాల క్రితం చూస్తే అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమందికి దెయ్యాలు పట్టినట్టుగా చూస్తూ ఉంటుంది. అది నిజంగా అప్పుడు కాలంలో దెయ్యాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నిజంగా వాళ్ళకి దెయ్యం పడుతుందో లేదో తెలియదు. కానీ ఒక్క దెయ్యం పట్టిన వాళ్ళనే మనం అడిగితే చాలా యాతన పడుతుంటారు. వాళ్ళు చాలా యాతన, చాలా బాధపడుతుంటారు. కానీ ఒక్క స్త్రీలోనే 7 దెయ్యాలు పట్టినప్పుడు ఆమె ఎంత నరక యాతన పడి ఉంటుందో మనం ఆలోచించాలి. ఈ స్త్రీ 7 దెయ్యములు పట్టి ఎంతో పీడింపబడుచున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెలో ఉన్నటువంటి 7 దెయ్యములు వెళ్ళగొట్టి ఉన్నాడు. అదేవిధంగా ఈమె ఎవరు అంటే, తన జీవితంలో క్రీస్తుని కాకుండా, క్రీస్తుని ఎరగక ముందు ఆమె జీవితము పాపముతో నిండి ఉంది. ఈ స్త్రీ ఎన్నో ఇబ్బందులు, పాపపు పనులు చేస్తూ జీవిస్తున్నప్పుడు, నెమ్మది లేనటువంటి, మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆమె ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చూస్తే, 7 దెయ్యములు వదిలిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే దేవుని పని విషయంలో సహకారిగా ఉంది. తర్వాత పాపము, ఆమెలో ఉండే పాపము దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తీసివేసినప్పుడు యేసుక్రీస్తుతో పాటు ఆమె దేవుని పని విషయంలో సహకరించింది. ఇక్కడ చూస్తే వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తిలో, అంటే ఈమె ఆస్తిపరురాలుగా కూడా మనకు కనపడుతుంది. అంటే తన జీవితంలో పాపము చేసి సంపాదించుకొని గొప్ప ధనవంతురాలుగా ఉన్నట్టు కూడా కనపడుతుంది. ఇక్కడ తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయించు వచ్చిరి, అంటే ధనవంతురాలుగా కూడా మనం చూస్తున్నాం. అయితే ఈమె గురించి మనం చూస్తే ఈమె ధన్యురాలు అని చెప్పొచ్చు. పాపపు జీవితం నుంచి బయటపడిన తర్వాత, తనకు పట్టిన 7 దెయ్యములు వదిలిపోయిన తర్వాత దేవుని పని విషయంలో సహకారిగా ఉంటూ ఆమెకు కలిగిన ఆస్తిలో ఉపచారము చేస్తూ వచ్చింది అని మనం చూస్తున్నాం. ఈమెను ఎందుకు ధన్యురాలని చెప్పవలసి వచ్చిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును చూసినటువంటి స్త్రీలలో ఈమె ఒకటి. 2 స్త్రీలు బయలుదేరినప్పుడు
ఒక చోట ఇద్దరు చూసిరి అని ఉంది, మరొక చోట ఆమెనే చూసినట్టుగా ఉంది. అయితే ఈ పాపాత్మురాలికి దేవుని యొక్క దర్శనము కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత ఆమెను పిలుస్తున్నాడు, అమ్మా మరియా అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, చదవండి. ఎవరైనా చదివే వాళ్ళు తమిళ చదువు పేరు పెట్టి చెప్తేనే బాగుంటుందేమో, లేకపోతే నన్ను తీసుకుపోయి గుంతలు వాడేస్తారు. అందుకే అప్పుడప్పుడు నేనే చదువుకుంటుంటాను. వాక్యం చెప్పుతుల్లోకి సరిగ్గా చదవకపోతే తీసి గుంతలేసి కూర్చున్నట్టు ఉంటుంది. కరెక్ట్గా ఆ ఒత్తులు, కామాలు, దీర్ఘాలు కరెక్ట్గా చదివితేనే అది చదివినట్టు ఉంటుంది. చదువుమా. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు చాలు. ఇంకా ఏముంది? చీకటి. ఆ కాలంలో ఇంత గొప్పగా లైట్లు లేవు. ఉన్నాయా అంటే దాదాపు 2000 సంవత్సరాల పూర్వము ఎట్లుండేది? చాలా భయంకరమైనటువంటి స్థితి. ధైర్యశాలి అని కూడా ఏమని చెప్పొచ్చు. చీకటిగా ఉన్నప్పుడే తెల్లవారుజామున ఎక్కడికి పోయింది? సమాధి దగ్గరికి పోయింది. ధైర్యవంతురాలా కాదా? మధ్యాహ్నం ముందు చూద్దాం మన సమాధిలోకి ఎవరైనా ఒక్కరుగా. కర్నూలులోనే ఇండ్ల మధ్యలో ఉంది కదా సమాధి. మధ్యాహ్నం పోండి ఎవరైనా ఒక్కరు సింగిల్గా పోతారా? ఇప్పుడంటే కొంచెం ధైర్యం వచ్చింది. పాత సమాధిలోకి పోవాలంటే చాలా కష్టం. మేమైతే చిన్న ఉన్నప్పుడు చాలా భయపడుతున్నాం సమాధి పోతే. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే కన్ను వేసుకొని కూడా చూసేస్తున్నాం, ఏమైనా సమాధి కాడున్నా ఏమైనా వస్తుందేమో అని. అంటే భయం. చీకటి ఉన్నప్పుడు పోవాలంటే ఇంకెంత ధైర్యం ఉండాలా? తెల్లవారుజామున ఆనాటి కాలంలో పెద్దలు చెప్పేవాళ్ళు, రాత్రి 12 గంటల తర్వాత దెయ్యాలు తిరుగుతాయి అని, తర్వాత తెల్లవారుజామున తిరిగి తెల్లవారుజామున మళ్ళా పోతాయి అని. అంటే అది ఒక నానునిగా చెప్పేవాళ్ళు. ఈమె ఎప్పుడు లేచింది? అది నిజం కాదు కానీ రాత్రి వస్తే పొద్దున పోతాయని అట్లా అనుకునేవాళ్ళు. కానీ ఈమె ఎన్ని గంటలకు? ఇంకా చీకటి ఉన్నప్పుడు తెల్లవారుజామున ఈమె ఏం చేసింది? సమాధి దగ్గరకు పోయి, ఇప్పుడు సమాధి దగ్గరకు పోతే ఎంతమంది పోతారు? ఎవరైనా చనిపోతే దినము చేస్తారు కదా, 9 రోజులు 10 రోజులు 10 రోజులు 9, 11, 5, 3 అని పెడతాం. 3 రోజులకి మనమైతే పోము. కానీ 3 రోజులకి ఏం చేస్తారు? దేవుని నమ్మని వాళ్ళు, చనిపోయిన వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ తీసుకుపోయి పెడుతుంటారు. అంటే వాళ్ళకు ఒక నమ్మకం అనమాట. చనిపోయిన వాళ్ళు ఏదో వచ్చి తినిపోతే వాళ్ళ ఆత్మకు శాంతి అని. కానీ మనమైతే అటువంటి నమ్మం. కానీ ఈమె ఎందుకు వెళ్ళిందంటే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి ఉన్నప్పుడు అతని దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి అన్నటువంటి ఆశతో అక్కడికి పోయింది. ఎప్పుడు? యేసు ప్రభు నేను చనిపోయి తిరిగి 3వ దినంలో లేస్తానని చెప్పిన్నాడు. అయితే ఆమె ఆ సంగతి మర్చిపోయిందో లేకపోతే తెలియదు కానీ ఏం తీసుకుపోయింది? సుగంధ ద్రవ్యాలను తీసుకొని పోయింది. సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు. పరిగెత్తి అంటే చురుకైనది. అందరు పరిగెత్తుతారా? పరిగెత్తింది అంటే ధైర్యం ఉంది, పరిగెత్తుతుంది. ఎందుకంటే ఈ విషయము అంటే క్రీస్తు లేడు ఇక్కడ, ఏమై ఉన్నాడో ఇది వెళ్ళి ఎవరికి చెప్పాలా? యేసు ప్రభు శిష్యులకు చెప్పాలనేటువంటి ఆశతో పరిగెడుతుంది. అయ్యా మనం క్రీస్తుని తీసుకుపోయి సమాధిలో పెట్టినాం కానీ ఆయన లేడు అని చెప్పడానికి పరిగెత్తుకొని పోయి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగము మాకు తెలియదు అని చెప్తుంది. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను. కానీ ఏం పడినాక? నారబట్టలు. చనిపోతే ఏం చుడతారు?
ఇప్పుడంటే అంగి వేస్తారు, మగవాళ్ళకైతే అంగి ప్యాంట్ వేసుకుంటారు, ప్యాంటు పంచ కట్టి పెడతారు. హిందువులు అయితే ఏం చేస్తారంటే అప్పుడు బాక్సు లేవు కాబట్టి పాడె మీద మోసుకొని పోయేవాళ్ళు. ఆ పాడెకు బట్ట చుట్టి ఆ పాడెకు అంతా కూడా కట్టేవాళ్ళు. ఈ పాడెకు కట్టినటువంటి బట్ట ఏమైంది, ఆ శరీరానికి చుట్టినటువంటి బట్ట, నార బట్ట ఊడిపోయి పడిపోయింది. పడిపోవడం చూచెను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా మరొక చోట చూచి అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకనూ గ్రహింపరైది. వారు యేసు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచుట అగత్యము అంటే అది ఆవశ్యకము, సత్యము అనే మాట వాళ్ళు ఏం చేయలే, ఇంకా తెలుసుకోలేకపోయినారు. ఇంకా సమాధిలోనే ఉన్నారేమో అని అనుకుంటున్నారు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయింది. అయితే మరియా సమాధి బయట నిలిచి మరియా, చూడండి ఇక్కడ చాలా గొప్ప మాట. వాళ్ళేమో చూసి వెళ్ళిపోయినారు. అయితే మరియా సమాధి వద్ద నిలబడి ఏడ్చుచు. ఆమె ఎందుకు ఏడ్చిందో తెలుసా? ఆమె మనసు బద్దలైపోయింది. నా పాపములు క్షమించి నన్ను ఒక ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చి 7 దయ్యముల చేత బాధపడుతున్న నాకు విముక్తి కలుగజేసినటువంటి, పాపాన్ని తీసివేసినటువంటి క్రీస్తు కనబడడం లేదు అని తెలిసినప్పుడు, ఆ శరీరము కనబడడం లేదని చెప్పినప్పుడు ఆమె మనసు బద్దలైపోయింది. ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడు కాళ్ళ వైపున మరొకడు కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, దేవదూతలను చూసింది కదా. మొదట ఈ స్త్రీ ఎవరిని చూసింది? దేవదూతలను చూసింది. పాపాత్మురాలుగా ఉండే స్త్రీ క్షమించబడింది, దయ్యాలు వదిలిపోయినవి. దేవుని యొక్క పని విషయంలో, దేవుని పని చేసే పరిచర్య విషయంలో సహకారిగా ఉన్న స్త్రీ దేవదూతలను చూసింది. అమ్మా ఏడవద్దు అని చెప్తున్నారు. ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని అంటే నాకు అధిపతి అయిన వాడిని ఎవరో ఎత్తుకొని పోయి, అందుకు నేను ఏడుస్తున్నా. వాళ్ళేమో వెళ్ళిపోయిన వాళ్ళు క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని మర్చిపోయినారు. అంటే ఇంకా ఎత్తుకొని పోయినారు అంటే వెళ్ళిపోయినారు వాళ్ళు. కానీ ఈమెతే ఆ సమాధి దగ్గర తన కన్నీళ్లు కారుస్తూ ఏం చేస్తుంది? ఏడుస్తుంది. తన బాధను చెప్తుంది. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయింది. ఆయనను ఎక్కడ ఉంచిలో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను. అంటే యేసు ప్రభుని చూసింది కానీ ఆయన యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. అంటే దేవదూతల్లో ఒకరు అనుకునిందేమో, యేసు ప్రభు అని ఈమె గుర్తుపట్టలేదు. అప్పుడు యేసు ప్రభువే పిలుస్తున్నట్టు యేసు అమ్మా చూడండి. ఆమె జీవితము ధన్యమైపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఏమనింది? తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పు. ఒకవేళ నువ్వు నా ప్రభువుని నువ్వు మోసుకొని పోయి ఉంటే, ఆయన శరీరాన్ని నువ్వు తీసుకొని పోయి ఉంటే ఎక్కడ పెట్టున్నావో నాకు చెప్పు. నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. అంటే ఆమె ఎంత బలశాలి అన్నారు కదా. ఒక స్త్రీ ఎత్తుకొని పోవాలంటే సామాన్యమా? నేను ఆయనను ఎత్తుకొని పోతా. యేసు ఆమెను చూచి మరియా ఏమంటాడు? మరియా. యేసు ప్రభు కనిపించినాడు, తర్వాత మరియా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆమె జీవితము ధన్యమైంది. యేసుని చూసింది,
యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ప్రజలందరికీ కూడా ఆ శిష్యులకందరికీ తెలియజేసినటువంటి స్త్రీ. ఇదిగో యేసు ప్రభు తిరిగి లేచినాడని చెప్తుంది. చూడండి, ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. బోధకుడా, బోధ చేసేవాడా, మా అందరిని బోధించి మంచి మార్గంలో నడిపించేవాడా, బోధకుడా, రబ్బూని అని పిలిచెను. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు దగ్గరకు పోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి ముట్టుకోవద్దు అని ఉంది కదా ఇక్కడ. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన పాదములు పట్టుకొని, చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం చదువుకున్నట్లయితే, అంటే ఆయన చెప్పిన కూడా ఆమె ఏం చేసింది? బాధతో ఆయన పాదముల మీద పట్టుకునింది, ఆయన పాదములు పట్టింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం చదువుకున్నట్లయితే 6వ వచనం చదవమా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కినారు కదా. అక్కడనేమో నా పాదములు పట్టుకోవద్దు అన్నాడు, ఇక్కడేమో వారు ఆయన పాదములు మొక్కి పట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్తలోని పోదాం. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నేను నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రి నేను వెళ్ళి శిష్యులకు చెప్పాలి అని చెప్పి ఏమంటుంది? అయ్యలారా, ఇదిగో నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును నాకు దేవుడు మీకు దేవుడు అయినటువంటి ప్రభువు వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి ఎవరు చెప్పమన్నారు? ఆమెతో యేసు ప్రభువే చెప్పమన్నాడు. క్రీస్తు పునరుత్థానం గురించి చెప్పు అని మొట్టమొదటగా స్త్రీకి చెప్పినాడు. ఆ స్త్రీ వెళ్ళి ఇది సువార్తనా కదా అంటే, నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్పు. ఏమని చెప్పమంటాడు? నా ప్రభువును నీ ప్రభువును, నా దేవుడును నీ దేవుడును తిరిగి లేచి ఉన్నాడు, ఎక్కిపోతున్నాడు అని వారితో నువ్వు వెళ్ళి చెప్పు. చూడండి ఎంత గొప్ప ధన్యతనం. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానముల గురించి చాటి చెప్పినటువంటి మొట్టమొదటి స్త్రీ ఈమె. యేసు ప్రభుని గురించి చెబుతున్నటువంటి స్త్రీ. అంటే ఆమెలో ఉండే ఆసక్తిని చూసి నువ్వు వెళ్ళి చెప్పు, నేను సమాధిని తిరిగి లేచి నా తండ్రి దగ్గరికి పోతున్నా, అంటే పైకి నేను ఎక్కిపోతున్నాను అని వాళ్ళతో చెప్పు అని చెప్పినప్పుడు మగ్దలేని మరియ వచ్చి ఎంత సంతోషం ఆమెలో. వాళ్ళేమో చూడకుండా వెళ్ళిపోయినారు. ఈమె చెప్తుంది ఎందుకు ఆమె చూసింది అంటే, ఆమె అందరిలాగా వెళ్ళిపోలేదు. చూసి ఇంకా లేదులే సమాధి దగ్గర అని వారితో పాటు లేదు. ఆమెలో ఏముంది? ఓపిక ఉంది, ఏడుస్తుంది. నా దేవుడు నా ప్రభువుని ఎవరో తీసుకొని పోయినారని ఏడుస్తుంది. ఆమె నిరీక్షణ, ఆమెలో ఉండే పట్టుదల యేసు ప్రభుని చూసే ధన్యత దయచేసింది. ఒకవేళ ఆమె కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయింటే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను చూసి ఉండేది కాదు. ఈమె పోయి చెప్తుంది, నేను నా ప్రభువుని చూసి ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసి నాతో చెప్పినాడు. ఏమని? నేను ఎక్కిపోచున్నానని చెప్పినాడు, తిరిగి లేచునా అని చెప్పు అని చెప్తున్నాడు. కాబట్టి మరియా యొక్క జీవితము ధన్యమైనది, మరియా యొక్క జీవితము గొప్పది. చనిపోతూ ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు శిలువ దగ్గర నిలబడి ఉంది ఆమె. చూడండి మా యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ఎక్కడ నిలబడినారు? యేసు శిలువ దగ్గర యేసు ప్రభు తల్లికి తోడుగా నిలబడినారు. మరి మగ్దలేని మరియా జీవితము ధన్యమైంది. ఈరోజు మనం కూడా అటువంటి ఓపిక కలిగి ఉండాలి.
నేను నా ప్రభువుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి. కాబట్టి ఈమె మొదటి జీవితం ఏమైందంటే చాలా భయంకరమైనటువంటి జీవితం. ఈమె మొదటి జీవితము పాపముతో నిండినటువంటి జీవితం. ఈమె మొదటి జీవితము దెయ్యముల చేత, ఎన్ని దెయ్యాలు? 7 దెయ్యముల చేత పీడింపబడి ఎంతో బాధపడుచున్నటువంటి స్త్రీ ఈమె. క్రీస్తు ఈమె పాపపు జీవితాన్ని, ఈమెకు పట్టినటువంటి దెయ్యాలను తీసివేసిన తర్వాత ఆమె క్రీస్తు కొరకు సమర్పించుకునింది. ఆమె జీవితము మురికి జీవితమైనటువంటి తన జీవితము ఏమైందంటే ముఖ్యముగా మారింది. ఏమైంది? ఆమె మురికి జీవితము ముఖ్యముగా మార్చినాడు దేవుడు. ఈరోజు మన మురికి జీవితము కూడా, ఒకవేళ మనము ఇంకా పాపములో ఉన్నట్లయితే, మన జీవితము మురికి జీవితంగా కావాలంటే క్రీస్తు యేసులోనికి రావాలి. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని మనం మొదలుపెడితే మన జీవితము కూడా ఏమవుతుంది? ముఖ్యముగా మారుతుంది. మురికి జీవితములో నుంచి ముఖ్యమైనటువంటి జీవితంలోనికి పోతుంది. కాబట్టి ఈమె గురించి మనం చెప్పవలసిన గొప్ప విషయం ఏమంటే, క్రీస్తు సమాధి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రత్యక్షతను చూసినటువంటి మొదటి స్త్రీ. క్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి సువార్త ప్రకటించినటువంటి స్త్రీ. కాబట్టి నీవు నేను కూడా అటువంటి గొప్ప మనసు కలిగి క్రీస్తు కొరకు నేను నిలబడాలి అన్నటువంటి మనసు కలిగి మన జీవితంలో ముందుకు కొనసాగితే దేవుడు మెండైన దీవెనలు మన జీవితంలో కూడా అనుగ్రహించి మనకు నిత్యము తోడుగా ఉండి నడిపిస్తాడని ఈ వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.